ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, దేవా, నీవే నన్ను నా తల్లి గర్భము నుండి తీసితివి. గర్భంలో నేను ఉన్నప్పటి నుండి నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నప్పటి నుండి నా దేవుడవు నీవే అని. ప్రజలారా, మన దేవుడు మన యొక్క సృష్టికర్త. మనల్ని సృష్టించినది, ఈ భూమిని అందులోని సమస్తమును సృష్టించినది మన దేవుడైన యెహోవాయే. మరి మనము ఎవరి మీద ఆధారపడవలెను? ఎవరిని పూజింపవలెను? ఎవరిని అనుసరించి నడుచుకునవలెను? మన యొక్క సృష్టికర్తనే గదా, మన యొక్క తండ్రినే గదా. కానీ ఈ లోకంలో అనేకులు సృష్టికర్తను మరచి సృష్టిని పూజించుచున్నారు, వాటినే ప్రేమించుచున్నారు, వాటినే ఆధారము చేసుకొని జీవించుచున్నారు. అవే వారి దేవునిగా భావించి పూజించుచూ ఉన్నారు. అది పని అయినా, వస్తువులైనా, ఇతర స్వరూపాలైనా, చెట్లైనా, జంతువులైనా వాటినే ప్రేమిస్తూ వాటిపైనే ఆధారపడుచు వాటిపైన మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ దావీదు అలాగున చేయుటలేదు. దేవా, నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నీవే నాకు ఆధారము, నీ మీదనే నేను ఆధారపడి జీవింతును, నీవే నా దేవుడవు అని చెప్పుచున్నాడు. ప్రజలారా, మన తల్లి గర్భంలో మనము రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. మన కొరకు ఒక ఉద్దేశము, తలంపులు, ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. ఆయనే మనల్ని ఈ లోకంలోనికి తెచ్చిన దేవుడు. మనకు ఆధారము, మనకు దేవుడై, మనకి తండ్రి అయి, మనకు సమస్తము తానే అయ్యి మనల్ని నడిపించుచున్న దేవుడు మన ప్రభువు. కొందరు వారి యొక్క పనినే, వారి యొక్క వృత్తినే దేవుడు అందురు. ఎంత ప్రయాసపడినా ఆ పని మనకు కష్టము వచ్చినప్పుడు, లేక శ్రమ వచ్చినప్పుడు, లేక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనల్ని ఆదుకొనునా, మనకి నిజమైన రక్షణ ఆనందమును కలుగజేయునా, లేక సమాధానమును కలుగజేయునా, మనకు జీవమును దయచేయునా, మన వృత్తి మనకి జీవనోపాధిని కలుగజేయును. బ్రతుకుటకు, సంపాదించుకొనుటకు ఒక మార్గము, వృత్తి కానీ అదే మన జీవితము కాదు కదా. మనము దేవునితో సహవాసం లేకుండా, కనీసము ఆయనకు ప్రార్థించకుండా, పనియే, వృత్తియే మాకు ముఖ్యమని ప్రయాసపడినచో మనకు దేవునికి సత్సంబంధము ఎలాగున ఉండును? ప్రార్థన చేసుకుని వృత్తి కానీ పని కానీ మొదలుపెట్టుడి. ఆ పని ఎంతో విజయవంతంగా మారును. అలాగుననే మనము దేవునితో సహవాసము కలిగి ఉందాం, ప్రార్థించుకుందాం, మాట్లాడుకుందాం. అలాగుననే వస్తువులను ఎక్కువగా ప్రేమించి వాటికి సమయమునిచ్చి దేవునికి దూరమైపోతున్నాం. ఇతర స్వరూపాలు చేసుకొని వాటిని దేవునిగా పూజించుకుంటూ ఉంటున్నారు కొందరు. చెట్లను, పుట్లను, జంతువులను దేవునిగా భావించి వాటినే పూజిస్తారు. అవి మన దేవుడా? అవి మనల్ని సృజించెనా? అవి మనల్ని విడిపించెనా? అవి మనకు ఆధారమా? అవి మనల్ని నడిపించునా, స్వస్థపరచునా, రక్షించునా? కేవలము మన దేవుడు మాత్రమే మన ప్రభువు. ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. మన తండ్రి మనకు ఆధారము, మన సర్వము, మన విశ్వాసము, మన నిరీక్షణ, సమస్తము మన దేవుడు మాత్రమే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మమ్మను ముందుగానే ఎరిగిన దేవా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మమ్మను ఏర్పరచుకున్న తండ్రి, మీకు స్తోత్రములు దేవా. ఈ సృష్టికర్త అయిన మీ యందు ఆధారపడక, మీతో మాట్లాడక, మిమ్మను పూజింపక, మీతో సహవాసము చేయక, ఈ లోకంలో ఉన్న వాటితో సమయము గడుపుతూ మిమ్మను ప్రక్కన పెడుతున్నాము తండ్రి. మిమ్మను నిర్లక్ష్యము చేస్తున్నాము దేవా. మమ్మను క్షమించుము. ఇంత గొప్ప జీవితమును, రక్షణను అనుగ్రహించిన మిమ్మును విడువక, ఎల్లప్పుడూ మీ చెయ్యి పట్టుకొని నడుచుటకు, మీపైనే ఆధారపడి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.